భక్తిభావం ముట్టిపడేలా నిత్యము భక్తుల పూజలతో జలాభిషేకాలతో ఉండే ఈ మందిరంలో శ్రీ పుణ్యలింగేశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. భక్తులు ఈ స్వామిని భక్తితో దర్శించుకున్న అనంతరం శివపుత్రులకు ఆశ్రయంగా నిలిచిన సేవాశ్రమానికి చేరుకుని వారికి తోచిన సాయం చేస్తూ పరిపూర్ణ భక్తిలో సంపూర్ణ సేవలో తరిస్తున్నారు. మనిషికి మనిషి అండగా ఉండటమే భగవంతునికి అత్యంత ఇష్టమైన ఆరాధన అని నమ్ముతూ హనుమకొండ నుండి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి విచ్చేసిన ఎన్ సత్యనారాయణరావు పద్మా దంపతులు శివయ్య సేవలో శివపుత్రుల సేవలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకోగా అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు చేసి ఆశీర్వచనాలు అందించారు. దంపతులిద్దరూ స్వామికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హర నమః పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. అనంతరం అర్చకుల సమక్షంలో దంపతులు యాగాన్ని పూర్తి చేయగా అర్చకులు యాగఫలాన్ని పొందినందుకు భక్తులకు హోమబొట్టును పెట్టి ఆశీర్వదించారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని వెళ్ళగా సిబ్బంది సేవామూర్తులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో ఆలయ పనుల వద్దకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ గాలిగోపుర నిర్మాణానికి ఇటుకలు అందించి శివయ్య ఆశీస్సులు పొందారు. అనంతరం అభాగ్యుల వైద్యశాలకు వెళ్లి నిర్భాగ్యులకు అందుతున్న సేవలను వైద్య సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. అనాథుల వసతి భవనాన్ని సందర్శించి సిబ్బంది ద్వారా వారికి అందుతున్న సేవల గురించి తెలుసుకోవడంతో పాటు అభాగ్యులను ఆప్యాయంగా పలకరించి వారి కోసం ఆశ్రమ యాజమాన్యం ఎటువంటి సేవలు చేస్తుందో అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమ సిబ్బంది శివాలయ నిర్మాణ సంకల్పం కోసం వివరించగా దంపతులు వారి కుటుంబ సభ్యులను భాగం చేస్తూ శివపుత్రుల అన్నదానం నిమిత్తం శక్తి కొలది సాయమందించి మానవత్వానికి మరో రూపమయ్యారు. మానవత్వపు పరిమళాన్ని వెదజల్లిన ఈ పుణ్య దంపతులను ఆ శివయ్య సదా కటాక్షించాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. మాకిప్పుడు చాలా ఇది టీవీలో చూసిన వాళ్ళే ఇవన్నీ చూడాలి, రావాలి, ఇంతమందిని ఇంత మంచిగా చేస్తుంటారు కదా అని చూడడానికని వచ్చేసినాం. తెలుసుకొని ఇదే ఫస్ట్ టైం, కానీ వచ్చిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది. స్వామివారి పూజ అవన్నీ చేపించారు, చాలా ఆనందంగా ఉంది, చాలా మంచిగా ఉంది. మళ్ళీ మళ్ళీ రావాలనిసుగా అనుకుంటున్నాం నాన్న. ఇక మేము మళ్ళీ సంవత్సరానికి ఒకసారైనా వస్తాం, చూస్తాం. అందరూ ఇట్లనే రావాలి, అందరికీ సహకరించాలి, పోవాలి.